ఆంధ్రప్రదేశ్‌లో ఒక దివ్య క్షేత్రం ఉంది. అక్కడ అమ్మవారిని దర్శిస్తే శక్తి, ఐశ్వర్యం, విజయాలు లభిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడే సతీదేవి ఎడమ చెయ్యి పడిందని పురాణాలు చెబుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పిఠాపురం పురుహూతికా దేవి మహిమ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞంలో జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించింది. విషాదంలో మునిగిపోయిన పరమశివుడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా తాండవం చేశాడు. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. పిఠాపురంలో సతీదేవి ఎడమ చేయి పడిందని అష్టాదశ శక్తిపీఠ సాంప్రదాయం చెబుతోంది. పురుహూత అనేది దేవేంద్రుడి మరో పేరు. పురాణాల ప్రకారం దేవేంద్రుడు ఈ క్షేత్రంలో అమ్మవారిని ఘోర భక్తితో ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొందాడు. అందుకే అమ్మవారు పురుహూతికా దేవిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయం ప్రసిద్ధ కుకుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉంది. శివుడు, శక్తి ఇద్దరిని ఒకే క్షేత్రంలో దర్శించడం ఈ ఆలయానికి ఉన్న గొప్ప విశిష్టత. పిఠాపురం భారతదేశంలోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ ప్రాంతం పాదాగయ క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. పితృదేవతలకు చేసే పిండ ప్రదానాలు, తర్పణాలు ఇక్కడ ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీనివల్ల ఈ క్షేత్రం శక్తి ఆరాధనతో పాటు పితృకార్యాలకు కూడా అత్యంత ప్రాముఖ్యత పొందింది. భక్తుల విశ్వాసం ప్రకారం పురోహితికా దేవిని భక్తితో దర్శిస్తే కుటుంబంలో శుభాలు కలుగుతాయి, అడ్డంకులు తొలగుతాయి, ధైర్యం, ఐశ్వర్యం, విజయాలు లభిస్తాయి. అమ్మవారి కృపతో జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతారు. సతీదేవి ఎడమ చేయి పడిన పవిత్ర శక్తిపీఠం దేవేంద్రుడు ఆరాధించిన దివ్య తల్లి. ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన పిఠాపురం పురోహితికా దేవి. తదుపరి ఎపిసోడ్లో మరో అద్భుత శక్తిపీఠ విశేషాలతో కలుద్దాం.